ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్&ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్&ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 80705577 and 9032064822. హర్షవర్ధనుడు అనేటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో మామూలుగా మనము ఆఖరి ప్రాచీన భారతదేశ హిందూ రాజుగా, అంటే గొప్ప రాజుగా, చాలామంది ఉన్నారు ఆ తర్వాత హిందూ రాజులు లేరని కాదు ప్రాంతీయ రాజ్యాలకి, కాకపోతే మనకు నేషన్ వైడ్లో నేషనల్ హిస్టరీలో భాగంగా ఆఖరి రాజు ఎవరు అంటే మనం హర్షవర్ధన అనేటువంటి రాజు పేరు ప్రస్తావిస్తాం. మీకు సిలబస్లో కూడా ఈ హర్షవర్ధనుడు అనేటువంటి వ్యక్తిని సపరేట్గా మీకు మెన్షన్ చేశాడు. కాకపోతే అక్కడ అచీవ్మెంట్స్ ఆఫ్ హర్షవర్ధన అన్నాడు. యాక్చువల్ రియల్గా చెప్పాలంటే నాకే విచిత్రంగా ఉంది. అచీవ్మెంట్స్ ఆఫ్ హర్షవర్ధన అంటే నిజంగా హర్షవర్ధనుడు ఏదో స్పెషల్గా ఏదో సాధించాడు అన్నటువంటి స్పెషల్ అచీవ్మెంట్స్ అయితే మనకేమీ ఉండవు. కానీ మనం ఆయనకు సంబంధించినటువంటి చరిత్రలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మ్యాప్ పరంగా హర్షవర్ధనుడు పాలించినటువంటి ప్రాంతం అంటే కొంత పార్ట్ అయినటువంటి గుజరాత్ దగ్గర నుంచి ఈ హర్యానా ప్రాంతంలో, తర్వాత యూపీ, ఈ మగధ, బెంగాల్, బీహార్ ప్రాంతాల వరకు ఈ ప్రాంతాన్నంతా కూడా పరిపాలించినటువంటి ఆఖరి వ్యక్తి ఎవరు అంటే మనకు హర్షవర్ధనుడు అన్నమాట. ఈ హర్షవర్ధనుడికి సంబంధించి ఫస్ట్ పీరియడ్, సో హర్షవర్ధన మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించినటువంటి పీరియడ్ ఏది అంటే, సో ఈయన క్రీస్తు శకం 606వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 647వ సంవత్సరం వరకు కూడా ఈయన పరిపాలించినట్లుగా తెలుస్తుంది. 606 AD టు 647 AD. సో కరెస్పాండ్స్ టు ద పీరియడ్ ఆఫ్ ది హర్షవర్ధన అన్నమాట. ఈ హర్షవర్ధనుడు ఏ రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఈయన పుష్యభూతి వంశస్థుడు అంటాం. ఈయన పుష్యభూతి వంశస్థుడు అన్నమాట. సో హర్షవర్ధనుడి యొక్క రాజవంశం పేరు పుష్యభూతి వంశం అన్నమాట. ఈ పుష్యభూతి వంశం ప్రధానంగా ఫస్ట్లో పొలిటికల్గా వాళ్ళు ఎక్కడ రాజ్యాన్ని స్థాపించుకున్నారు, గుప్తుల అనంతరం వచ్చినటువంటి అనేక ప్రాంతీయ రాజ్యాల్లో భాగంగా వీళ్ళు తానేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో మొదట వీళ్ళు దీన్ని కేంద్రంగా పెట్టుకొని పరిపాలించినారనమాట. ఇది ప్రస్తుతం మనకి హర్యానా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. సో తానేశ్వర్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కేంద్రంగా పెట్టుకొని పరిపాలిస్తూ ఉన్నారు. సో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాజవంశం యొక్క సంబంధించినటువంటి విషయం మనం ఒకసారి తెలుసుకోవాలి అంటే ఈ రాజవంశానికి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే సో మనకి ప్రభాకర వర్ధన అంటాం. సో హర్షవర్ధనుడి యొక్క తండ్రి పేరు ప్రభాకర వర్ధన అంటాం. ఈ ప్రభాకర వర్ధనకి సో ముగ్గురు సంతానం అన్నమాట. ప్రభాకర వర్ధనుడికి ముగ్గురు సంతానం. ఒకరు వచ్చేసి ఆయన కుమార్తె రాజ్యశ్రీ అంటాం. సో ఈయన యొక్క కుమార్తె అయినటువంటి రాజ్యశ్రీ. సో రెండవ వ్యక్తి వచ్చేసి రాజవర్ధనుడు అంటాం. సో రాజవర్ధన అంటాం. సో రెండవ వ్యక్తి వచ్చేసి రాజవర్ధన. సో మూడవ వ్యక్తి వచ్చేసి హర్షవర్ధన అన్నమాట. సో ఈ పుష్యభూతి వంశానికి మనకు మూల పురుషుడైనటువంటి ప్రభాకర వర్ధన ఈయన యాక్చువల్ థానేశ్వర్ ప్రాంతంలో ఈయన పుష్యభూతి వంశాన్ని ఒక రాజవంశంగా మార్చి చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఈయన యొక్క కుమార్తె ఏమో రాజ్యశ్రీ, ఈయన యొక్క కుమారుడేమో రాజవర్ధనుడు, ఆ తర్వాత వచ్చేసి మూడవ కుమారుడు వచ్చేసి హర్షవర్ధనుడు అనమాట. ఈ రాజ్యశ్రీ అనేటువంటి ఈ కుమార్తెను ప్రభాకర వర్ధనుడు ఏం చేశాడంటే సో అప్పుడులో కనౌజ్ ప్రాంతం, ఈరోజు యూపీలో అంటాం కదా, కనౌజ్ ప్రాంతానికి పాలకుడైనటువంటి గహవర్మ అనేటువంటి రాజుకిచ్చి వివాహం చేసినాడు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే తానేశ్వర్ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ప్రభాకర వర్ధనుడికి ఉన్న కుమార్తెను కనౌజ్ రాజ్యానికి ఈయన కోడలుగా పంపించాడనమాట. సో ఈ గహవర్మ అనేటువంటి వ్యక్తి రాజ్యశ్రీ యొక్క భర్త. కాకపోతే దురదృష్టవశాత్తు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమైందంటే మనకి ఆ రోజుల్లో శశాంక అనేటువంటి
ఒక బెంగాల్కి సంబంధించినటువంటి రాజు అనమాట. సో శశాంక అనేటువంటి దేవగుప్తుడు, మాళ్వా యొక్క ప్రాంతానికి రాజు అయిన దేవగుప్తుడు, తర్వాత బెంగాల్ ప్రాంతానికి పాలకుడైనటువంటి శశాంక, వీళ్ళిద్దరూ కలిసి పగతో గహవర్మను చంపేసినారనమాట. ఈ గహవర్మ ఎవరు? రాజ్యశ్రీ యొక్క భర్త గహవర్మను చంపేశారనమాట. ఎప్పుడైతే వాళ్ళని చంపేశారో మనకి రాజ్యశ్రీ ఆటోమేటిక్గా భర్తను కోల్పోయినటువంటి వితంతువుగా మారి ఆవిడ పరిస్థితి చాలా బాధాకరంగా మారింది. సో ఈ శశాంక అనేటువంటి ఇతని మీద, దేవగుప్తుడి మీద పగ తీసుకోవడానికి రాజ్యశ్రీ యొక్క అన్న అయినటువంటి రాజవర్ధనుడు సో ఈ శశాంకుడి పైన యుద్ధం ప్రకటించి ఆయన్ని యుద్ధంలో ఓడించినాడు అనమాట. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏమైందంటే, ఈ యుద్ధంలో రాజవర్ధనుడు కూడా తన ప్రాణాలను కోల్పోయాడనమాట. అంటే రాజవర్ధనుడు తన చెల్లెలకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో విజయం సాధించినప్పటికీ కూడా ఆయన కూడా ఆ యుద్ధంలో ఇక్కడ మరణించడం అనేటువంటి జరిగింది. అప్పుడు నెక్స్ట్ మనకి రాజవర్ధనుడి యొక్క తమ్ముడైనటువంటి హర్షవర్ధనుడు తన మిగతా ఆ పోరాటాన్ని కంటిన్యూ చేసి వాళ్లను ఓడించి చంపేసి, హర్షవర్ధనుడు తన యొక్క సోదరి అయినటువంటి రాజ్యశ్రీ తాను సతీ సహగమనం చేసుకుంటున్నటువంటి టైంలో ఆమెను వెళ్ళి వెంటనే కాపాడడం జరిగిందనమాట. కాపాడి ఆయన తనంతకు తాను తానేశ్వర్ ప్రాంతం నుంచి ఇకపై తన యొక్క సోదరి యొక్క రాజ్యం మామగారి ఇల్లు అయినటువంటి కనౌజ్ ప్రాంతానికి షిఫ్ట్ అయి కనౌజ్ని కేంద్రంగా పెట్టుకొని రాజ్యశ్రీ తరపున హర్షవర్ధనుడు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పరిపాలిస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా మనకి పుష్యభూతి అనేటువంటి డైనాసిటీ ఈ స్టోరీ అంతా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారని కాదు, బట్ జనరల్గా మీకు అసలు వీళ్ళు ఎవరు అనేటువంటి విషయం తెలియాలి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట. సో పుష్యభూతి వంశం ఒరిజినల్గా హర్యానాలోని తానేశ్వర్ ప్రాంతానికి సంబంధించిన వంశం అయినప్పటికీ వాళ్ళు ఈ కనౌజ్ ప్రాంతానికి సంబంధించిన బంధువులు కావడం వల్ల ఈ రాజ్యశ్రీ యొక్క రాజ్యానికే తమ్ముడైనటువంటి హర్షవర్ధనుడు ఇక్కడికి వచ్చేసి అక్కడే ఆయన కనౌజ్ ప్రాంతాన్ని ఆయన క్యాపిటల్గా చేసుకొని అక్కడి నుంచి ఉత్తర భారతదేశం అంతా కూడా అనేక సామ్యవాదాన్ని అంటే ఆయన రాజ్య విస్తరణను చేసుకుంటూ అక్కడ తన యొక్క రూల్ని ఏర్పాటు చేశాడు అనమాట. అండ్ బేసిక్గా ఇక్కడ హర్షవర్ధనుని మనం ఒక్కసారి గమనిస్తే ఈజ్ కన్సిడర్డ్ జనరలీ యాజ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అంటాం. లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అంటాం. సో లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియాగా మనం హర్షవర్ధన్ని చెప్తాము. అండ్ సమ్టైమ్స్ లాస్ట్ గ్రేట్ హిందూ రూలర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. సో హిందూ రాజ్యాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఉత్తర భారతదేశాన్ని ఆఖరిగా పరిపాలించినటువంటి గొప్ప రాజు ఎవరంటే హర్షవర్ధనుడు అంటాం. ఈ హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన ఆధారాలు మనం ఎక్కడ చదువుతాము అనేటువంటిది కూడా చూడాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆధారం అంటే హర్షవర్ధనుడి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకి ముఖ్యమైనటువంటి ఆధారం ఆయన ఆస్థాన రచయిత, ఆస్థాన హిస్టారియన్, ఆస్థాన చరిత్రకారుడు అయినటువంటి బాణుడు అంటాం. సో బాణ అని ఇంగ్లీష్లో రాస్తారు, లేదా బాణుడు, మీరు ఇంగ్లీష్లో బాణ అని రాసుకోవచ్చు. బాణ ఎవరు? ఈయన హీఈస్ ద కోర్ట్ హిస్టారియన్ ఆఫ్ హర్షవర్ధన అంటాం. హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన చరిత్రకారుడు బాణ అంటాం. ఈయన 2 పుస్తకాలు అనేటువంటి వాటిని రాశాడనమాట. ఒకటేమో హర్షచరితం అంటాం. సో బాణుడు రాసినటువంటి హర్షచరితం, ఇంకొకటి కాదంబరి అంటాం. ఈ 2 మెయిన్గా అయితే హర్షచరితం అనేటువంటి పుస్తకం. ఇందులో బాణుడు హర్షవర్ధనుడి యొక్క సామ్రాజ్యానికి సంబంధించి ఆయన యొక్క చరిత్రను రికార్డ్ చేశాడనమాట సంస్కృతంలో. సో దాని ద్వారానే మనకు హర్షవర్ధనుడి యొక్క చరిత్ర కూడా తెలుస్తుంది. సో రెండవది ఆయన రాసినటువంటి పుస్తకం ఏది అంటే కాదంబరి అన్నమాట. సో ఆయన యొక్క ఆస్థాన చరిత్రకారుడైనటువంటి బాణ కవి ఈయన రాసినటువంటి హర్షచరితము మరియు కాదంబరి అనేటువంటి 2 గ్రంథాల ద్వారా మనకు హర్షవర్ధనుడి యొక్క హిస్టరీ అనేటువంటిది తెలుస్తుంది. ఇక్కడితో ఆగదు, ఇంకా మనము రెండవ ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి హర్షవర్ధనుడు స్వయంగా తాను ఒక గొప్ప రచయిత అన్నమాట. అంటే తనంతకు తాను ఒక గొప్ప రచయిత. ఈయన 3 సంస్కృత కావ్యాలు అనేటువంటి వాటిని రాశాడనమాట. సో హర్షవర్ధనుడు తానే స్వయంగా సంస్కృత కావ్యాలు అనేటువంటివి రాశాడు. సో అందులో ముఖ్యమైనటువంటిది ఏవి అంటే నాగావళి అనేటువంటి ఒక పుస్తకము, తర్వాత వచ్చేసి మనకి ప్రియదర్శిక అనేటువంటి ఒక పుస్తకము,
ప్రియదర్శిక అనేటువంటి పుస్తకము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రత్నావళి అనేటువంటి ఒక పుస్తకం అన్నమాట. రత్నావళి అనేటువంటి పుస్తకం ఇది నాగానంద అంటాం, సారీ. సో హర్షవర్ధనుడు రాసినటువంటి 3 ప్రముఖమైనటువంటి కావ్య రచనలు ఏవి అంటే నాగానంద, ప్రియదర్శిక, రత్నావళి. ఈ 3 పుస్తకాలు కూడా హర్షవర్ధనుడు రాసినటువంటి సంస్కృత కావ్యాలు అన్నమాట. సో రాజుగా తనంతకు తానుగా ఒక గొప్ప కవిగా కూడా ఆయన ఉన్నాడనమాట. సంస్కృత కావ్యాలు. సో రత్నావళి, ప్రియదర్శిక, నాగానంద అనేవి హర్షవర్ధనుడు స్వయంగా రాసినటువంటి 3 సంస్కృత కావ్యాలు. సో తర్వాత వచ్చేసి 3వ ఇంపార్టెంట్ సోర్స్, హర్షుడికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవడానికి 3వ ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి మనకి హర్షవర్ధనుడి యొక్క కాలంలో చైనా నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి ఒక ప్రముఖ చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ అంటాం. సో ఈయననే మనం ఏమంటామంటే హుయాన్ సాంగ్ అంటాం. ఈ హుయాన్ సాంగ్ ఒక పుస్తకాన్ని రాశాడనమాట. సో దాన్నే మనము సియూకి పుస్తకం అంటాం. సో దాన్నే మనం ఏమంటామంటే సియూకి పుస్తకం అంటాం. హుయాన్ సాంగ్ హర్షవర్ధనుడి యొక్క పరిపాలన కాలంలో ఆయన రాజ్యాన్ని సందర్శించి ఆయన కొలువులో ఆయన యొక్క గౌరవాన్ని, ఆతిథ్యాన్ని పొందినాడనమాట. అలా హుయాన్ సాంగ్ కూడా తన యొక్క రచనల్లో సియూకి అనేటువంటి పుస్తకంలో హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి విషయాలు రాస్తాడనమాట. ఇందులో హుయాన్ సాంగ్ దేని గురించి రాస్తాడంటే హర్షవర్ధనుడికి సంబంధించి ఆయన ఏమని పిలుస్తాడు, హర్షవర్ధన ఈజ్ ద రూలర్ ఆఫ్ 5 ఇండియాస్ అంటాడు. సో ఇక్కడ చూడండి, ఇది చాలా విచిత్రమైనటువంటి పదం. అంటే హర్షవర్ధనుడు 5 భారతావనులకు ఈయన రాజు అంటాడు. మరి 5 భారతావనులు ఏంటివి, 5 ఇండియాలు అనేటువంటి ఉండవు కదా. సో ఈయన మెన్షన్ చేసినటువంటి 5 భారతావనులు అనేటువంటి మాటను దేనికి వాడాడంటే ఈయన పంజాబ్ మొదలుకొని పంజాబ్ని ఒక ప్రాంతంగా పరిగణించాడు, కనౌజ్ని ఒక ప్రాంతంగా పరిగణించాడు, ఆ తర్వాత బీహార్ ప్రాంతాన్ని ఒక రకంగా, బెంగాల్ మరియు ఒరిస్సా ఈ 5ంటిని కూడా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్, కనౌజ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా ఈ 5 ప్రాంతాలను కూడా హర్షవర్ధనుడు పాలించడం వల్ల హుయాన్ సాంగ్ హర్షవర్ధుడిని 5 భారతావనులకు రాజు ఈయన అని తన యొక్క పుస్తకం సియోకిలో రచించడం అనేటువంటి జరిగిందనమాట. సో దీని ద్వారా మనకేం తెలుస్తుంది, హర్షవర్ధనుడు అటు పంజాబ్ నుంచి ఇటు ఒరిస్సా వరకు ఒక విస్తారమైనటువంటి భూభాగానికి ఈ పుష్యభూతి వంశస్థుడు పరిపాలించాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా హర్షవర్ధనుడి యొక్క బిరుదుని శిలాదిత్య అనేటువంటి ఒక బిరుదు తీసుకున్నాడని కూడా మనకి హుయాన్ సాంగ్ చెప్తాడనమాట. హర్షవర్ధనుడికి ఉన్నటువంటి ఒక బిరుదు శిలాదిత్య అన్నమాట. ఈ శిలాదిత్య అనేటువంటి బిరుదు ఈవెన్ హర్షవర్ధనుడు జారీ చేసినటువంటి వెండి నాణాలపైన కూడా ఈ శిలాదిత్య అనేటువంటి పదం మనకు తెలుస్తుంది. సో ఇద్దరు మనకు ఒక పక్క హుయాన్ సాంగ్ మరియు హర్షవర్ధనుడి కాలంలో దొరికినటువంటి వెండి నాణాలు, ఈ రెండింటిలోనూ కూడా మనకు హర్షవర్ధనుడి యొక్క బిరుదు శిలాదిత్య అనేటువంటి, ఇది ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామినేషన్లో కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ రాజు యొక్క బిరుదు శిలాదిత్యుడిగా మనం పిలుస్తాం ప్రాచీన భారతదేశంలో అంటే ఆన్సర్ హర్షవర్ధనుడు అని రాయాలన్నమాట. సో ఇలా ప్లస్ హుయాన్ సాంగ్ గురించి ఇంకొన్ని నేను వేరే సందర్భంలో చెప్తాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటువంటి ఇంపార్టెంట్ సోర్స్ ఏది అంటే మనకు కర్ణాటక ప్రాంతంలో, ఒక్కసారి మనము కర్ణాటక ప్రాంతానికి వెళ్తే కర్ణాటక ప్రాంతంలో ఐహోల్ అనేటువంటి ప్రాంతంలో మనకు ఒక శాసనం లభిస్తుంది అనమాట. దాన్ని ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ కర్ణాటకలో మనకు ఐహోల్ శాసనం అనేటువంటి ఒక శాసనం ఉంటుంది. ఈ శాసనాన్ని జారీ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వెస్టర్న్ చాళుక్యన్ రూలర్ అంటాం. పశ్చిమ చాళుక్యుల యొక్క రాజు. సో వెస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు, ఆ రాజు పేరేమంటే 2వ పులకేసి అంటాం. ఈయన పేరే 2వ పులకేసి. సో కర్ణాటక ప్రాంతంలో ఐహోల్లో లభించినటువంటి 2వ పులకేసి, వెస్టర్న్ చాళుక్యన్ పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేసి యొక్క ఇన్స్క్రిప్షన్నే మనం ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఈ ఐహోల్ శాసనంలో మనకు ఏమని తెలుపుతుందంటే మనకు ఈ హర్షవర్ధనుడు మనకు వెస్టర్న్ చాళుక్యన్ ఈ ఐహోల్పై, ఈ రాజ్యంపై, వెస్టర్న్ అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క రాజ్యం పైన ఆయన దండయాత్ర చేశాడంట హర్షవర్ధనుడు. ఈ దండయాత్ర
దండయాత్రలో మన రెండవ పులకేసి హర్షవర్ధనుణ్ణి ఓడించినాడు. ఇక్కడ ఓడిపోయాడు. హర్షవర్ధన వెస్ట్రన్ చాళుక్యన్ రూలర్ యొక్క టెరిటరీ అయినటువంటి ఐహోల్ ప్రాంతాన్ని మీద ఆక్రమణలు జరిపినాడని, కాకపోతే ఈ ఆక్రమణలో పులకేసియే హర్షవర్ధనుణ్ణి ఓడించినాడు అన్నటువంటి విషయాన్ని ఈ దీంట్లో రాస్తాడనమాట. అండ్ రాస్తూ ఏం రాస్తాడంటే ఈ రెండవ పులకేసి హర్షవర్ధునికి ఒక బిరుదును కూడా ఇస్తాడు, అంటే ఒక టైటిల్ లాగా పిలుస్తాడనమాట. ఈయనని ఏమని పిలుస్తాడు అంటే సకల, ఒక టైటిల్ అనేటువంటిది ఉంటుంది, సకల ఉత్తర పథనాథ అనేటువంటి ఒక టైటిల్ ఇస్తారనమాట. సో హర్షవర్ధనుడికి రెండవ పులకేసి ఇచ్చినటువంటి బిరుదు ఏది అంటే హర్షవర్ధుణ్ణి ఆయన సకల ఉత్తర పథనాథ అంటాడు. అంటే మొత్తం నార్త్ ఇండియాకి సకల ఉత్తర పథానికి ఈయన నాథుడు అని. సో అలాంటి ఒక నాథుడు వచ్చి నా మీద దండయాత్ర చేశాడు, కాకపోతే నేను ఆయన్ని ఓడించినానని చెప్పేసి ఈ ఐహోల్ శాసనంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏ శాసనం ప్రకారము మనకు హర్షవర్ధనుడు రెండవ పులకేసి యొక్క చేతుల్లో ఓడిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అంటే అది ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఎవరి చేత ఇవ్వబడింది అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క చేత ఇవ్వబడినటువంటి ఒక శాసనం. ఇందులో హర్షవర్ధనుణ్ణి మన పులకేసి ఏమని పిలుస్తాడు అంటే సకల ఉత్తర పథనాథ అనేటువంటి పేరుతో పిలుస్తాడనమాట. సో ఇది కూడా మనకి హర్షవర్ధనుడికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో బాణుడి యొక్క హర్షచరితము, బాణుడి యొక్క కాదంబరి, హుయాన్సాంగ్ యొక్క సియోకి, సో నాగానంద, రత్నావళి, తర్వాత వచ్చేసి ప్రియదర్శిక అనేటువంటి హర్షవర్ధనుడి యొక్క కావ్యాలు, అండ్ దెన్ ఐహోల్ శాసనము, ఇవన్నీ కూడా హర్షవర్ధనుడి యొక్క చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి దాంట్లో మనం డిస్కస్ చేయవలసినటువంటిది ఒకటి ఆయన యొక్క రిలీజియస్ పాలసీ అంటాం, అంటే ఆయన యొక్క మతపరమైనటువంటి ఒక విధానం ఎలా ఉండేది అని. మొదట్లో యాక్చువల్గా హర్షవర్ధనుడు మొదట్లో శైవ భక్తుడు అనమాట. ఓకే, శైవాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఈయన. కాకపోతే ఈయన యొక్క పరిపాలనా కాలంలో నేను చెప్పినట్లుగా హుయాన్సాంగ్, ఈ హుయాన్సాంగ్ అనేటువంటి చైనా రాయబారి ఈయన రాజ్యానికి వచ్చినాడు అనమాట. హుయాన్సాంగ్ యాక్చువల్గా ఏ మతాన్ని పాటించాడు అంటే ఈయన మహాయాన బౌద్ధాన్ని పాటించినటువంటి వ్యక్తి అన్నమాట. సో అప్పటికంతా మహాయాన బౌద్ధం అనేటువంటిది చాలా ప్రచారంలోకి వచ్చింది. సో ఈ చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్సాంగ్, ఈయనను మనం ఏమంటామంటే హీఈస్ కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది ఎగ్జామినేషన్లో. సో అంటే భారతదేశాన్ని సందర్శించినటువంటి అనేక మంది యాత్రికులలో రారాజుగా మనం చెప్పేటువంటి యాత్రికుడు, ప్రిన్స్ అమాంగ్ ద ట్రావెలర్స్, భారతదేశానికి వచ్చినటువంటి అందరిలో కూడా చాలా ప్రముఖమైనటువంటి రాజులు, అంటే యాత్రికులలో ఒక గొప్ప యాత్రికులకే రాజు అని చెప్పేటువంటి వ్యక్తిని మనం ఎవరిని పిలుస్తామంటే హుయాన్సాంగ్ అంటాం. సో ఈయన హర్షవర్ధనుడి యొక్క కొలువుకు వచ్చి ఈయన ఏం చేశాడంటే హర్షవర్ధుణ్ణి మనకు మహాయాన బౌద్ధం స్వీకరించేటువంటి విధంగా ఆయన్ని ప్రభావితం చేయగలిగినాడు అనమాట. సో ఈయనని ప్రభావితం చేసి హర్షవర్ధనుడు హుయాన్సాంగ్ యొక్క ప్రభావం వల్ల శైవాన్ని విడిచి ఆయన మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడనమాట. సో శైవాన్ని వదిలేసి మహాయాన బౌద్ధాన్ని స్వీకరించినాడు మన ఈయన. ప్లస్ హుయాన్సాంగ్ యొక్క ఆధ్వర్యంలో మనకు కనౌజ్ సమావేశం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కనౌజ్ సమావేశం, సో దీన్ని ఇంగ్లీష్లో కనౌజ్ అసెంబ్లీ అంటాం. సో హర్షవర్ధనుడు తన రాజధాని అయినటువంటి కనౌజ్ ప్రాంతంలో ఆయన హుయాన్సాంగ్ని గౌరవించడానికి కోసము ఒక పెద్ద సమావేశాన్ని, రిలీజియస్ కాన్ఫరెన్స్ అంటాం, ఇది ఆధ్యాత్మికమైన సమావేశం, మతపరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశము మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సుమారుగా 39 రోజుల పాటు నిర్విరామంగా జరిగిందన్నమాట. నిర్విరామంగా జరిగింది. కొంతమంది బ్రాహ్మణానికి, శైవానికి, వైష్ణవానికి చెందినటువంటి వాళ్ళు ఈ సమావేశం జరిగేటప్పుడు కొంత తిరుగుబాటును కూడా చేసి ఈ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే, సో మన హర్షవర్ధనుడు వాళ్ళని పట్టుకొని బంధించి సివియర్గా, ఎందుకంటే ఇది బౌద్ధానికి సంబంధించిన సమావేశం, దాన్ని వ్యతిరేకించినటువంటి బ్రాహ్మణులు, శైవులు స్పెషల్లీ వాళ్ళు తిరగబడినారంట. ఈ సమావేశంలో రాళ్ళు వేయడాలు డిస్టర్బ్ చేస్తే హర్షవర్ధనుడు మళ్ళీ దాన్ని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తెచ్చినాడు. సో ఈ 39
రోజుల పాటు నిర్విఘ్నంగా జరిగినటువంటి ఈ కనౌజ్ అసెంబ్లీలో హుయాన్సాంగ్ మహాయాన బౌద్ధానికి సంబంధించి ఆయన విపరీతమైన ఒక డాక్ట్రిన్, అంటే దానికి సంబంధించిన టీచింగ్స్, సిద్ధాంతాలన్నీ ఆయన వాటిని టీచ్ చేస్తూ ఉన్నాడు. టీచ్ చేసి ఆయన ఈ 39 రోజుల పాటు ఎంత బాగా టీచ్ చేశాడంటే హర్షవర్ధనుడు చాలా ఇంప్రెస్ అయినాడంట. హుయాన్సాంగ్కి ఇంప్రెస్ అయ్యి ఆయన తిరిగి తన ఊరికి, తన చైనాకి వెళ్ళిపోయేటప్పుడు విపరీతమైనటువంటి ధనాన్ని హుయాన్సాంగ్కి ఇచ్చి పంపించాడనేటువంటి విషయం కూడా మనకి ఆయన యొక్క రచనల్లో తెలుస్తుంది అన్నమాట. అలా ఈ కనౌజ్ అసెంబ్లీ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ హర్షుడి యొక్క చరిత్రలో. కనౌజ్ సమావేశం దేని గురించి? మహాయాన బౌద్ధం. ఇందులో అధ్యక్షత వహించిన వ్యక్తి హుయాన్సాంగ్. ఇందులో మహాయాన బౌద్ధానికి సంబంధించినటువంటి ఒక రిలీజియస్ కాన్ఫరెన్స్ చెప్తూ ప్రజలకి 39 రోజుల పాటు కంటిన్యూగా ఈ బౌద్ధానికి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకున్నాడు హుయాన్సాంగ్ అనమాట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హుయాన్సాంగ్కి అమితమైనటువంటి ధనాన్ని ఇచ్చాడు హర్షవర్ధనుడు అని మనకి సియూకి అనేటువంటి దాంట్లో తెలుపుతారు. ఆ తర్వాత హర్షవర్ధనుడు ఇక్కడితో ఆగలేదన్నమాట. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి తన రాజ్యంలో ఇలాంటి మతపరమైనటువంటి సమావేశాన్ని ఆర్గనైజ్ చేయడము, దాంట్లో ఎంతోమంది బౌద్ధ భిక్షువులు, తర్వాత శ్రమణులు అనేటువంటి వాళ్ళు రావడము, వాటిల్లో హర్షవర్ధనుడు విపరీతమైనటువంటి ధనాన్ని వాళ్ళకి విరాళాలుగా ఇచ్చి పంపించడం ఒక సాధారణమైనటువంటి విషయంగా మారింది. సో అందులో భాగంగానే ఆయన యొక్క క్లైమాక్స్ ఆఖరి రోజుల్లో అలహాబాద్లో కూడా ఒక సమావేశం జరిగింది. సో దాన్నే మనం ఏమంటామంటే ప్రయాగ్ అసెంబ్లీ అంటాం. సో ప్రయాగ్ సమావేశం ఒకటి ఇంపార్టెంట్ కనౌజ్ సమావేశం అయితే, రెండవది వచ్చేసి ఇంపార్టెంట్ ప్రయాగ్ సమావేశం అంటాం. ఇంగ్లీష్లో అయితే అలహాబాద్ కాన్ఫరెన్స్ అంటాం. ఈ ప్రయాగ్ అనేటువంటి సమావేశం ఆయన జీవితంలో, ఆయన చనిపోక ముందు జరిగిన ఆఖరి రిలీజియస్ కాన్ఫరెన్స్ అన్నమాట, ఆఖరి మతపరమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో హర్షవర్ధనుడు తన భాండాగారంలో, కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా తీసుకొచ్చి దానికి అటెండ్ అయినటువంటి మాంగ్స్, భిక్షువులందరికీ కూడా ఆ ధనాన్ని పంచి ఆయన కూడా సన్యాసిగా మారిపోయాడు అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ప్రయాగ్ సమావేశంలో జరిగింది. అంటే మరి రాజు విపరీతంగా మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోవడం వల్ల హర్షవర్ధనుడు తర్వాత ఆయన వారసులు ఎవరూ కూడా ఈ రాజ్యాన్ని కంటిన్యూ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆయన ధనమంతా కూడా దాన ధర్మాలు చేస్తే ఇంకేం మిగులుతుందమ్మా రాజ్యానికి. సో అదే వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హర్షవర్ధన ఫాలోవర్స్. అంటే నెక్స్ట్ తరం వాళ్ళు ఎందుకు రాలేకపోయినారంటే ఈయన ఉన్న ధనాన్నంతా రాజ్యంలో ఆ శ్రమణులు అనేటువంటి వాళ్ళకి పంచివేయడం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో మనం చెప్పాలి అంటే అమ్మ, ఇక్కడ మనకు హర్షవర్ధనుడి యొక్క కాలం అనంతరం, అంటే హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత ఆ భారతదేశాన్ని సందర్శించిన ఇంకొక చైనా రాయబారి ఎవరు అంటే ఐ సింగ్ అంటాం. ఆయన్నే మనం ఏమంటామంటే ఐ సింగ్. ఈ ఐ సింగ్ అనేటువంటి చైనా రాయబారి హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత మన భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఈయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడు అంటే నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఐ సింగ్ చాలా సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాల పాటు అక్కడ విద్యాభ్యాసం అనేటువంటిది స్వీకరించినాడు అనమాట. ఆ ఐ సింగ్ ఏమని రాస్తాడంటే తన యొక్క రచనల్లో హర్షవర్ధనుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా మార్చాడు, అనేక విరాళాలు ఇచ్చాడు ఇక్కడ. సో మొత్తం బౌద్ధం మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి చాలా జరుగుతుంది. ఇది అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, యూరప్ నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్ తీసుకున్నారు. ఆయన యొక్క ఎస్టిమేట్ ప్రకారము ఆయన చూసినటువంటి టైంలో సుమారుగా 3000 మంది విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వాళ్ళు రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అని చెప్పేసి మన ఐ సింగ్ అనేటువంటి ఒక చైనా రాయబారి, ఈయన విజిటర్ అన్నమాట, నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన రాస్తాడు. ఈ ఐ సింగే ఇంకొక విషయం కూడా రాస్తాడు. ఈయన బీహార్ ప్రాంతంలో అశోకుడి యొక్క ఒక విగ్రహాన్ని కూడా ఈయన చూసినట్టు రాస్తాడనమాట. అశోకుడి యొక్క విగ్రహము ఒక బౌద్ధ భిక్షువు యొక్క రూపంలో ఉన్నటువంటి అశోకుడి విగ్రహాన్ని చూసినట్లుగా మనకు ఐ సింగ్ చెప్తాడు. సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది హర్షవర్ధనుడి యొక్క కాలంలో అన్నమాట. నెక్స్ట్ అమ్మ, హర్షవర్ధనుడి కాలానికి సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ చూసుకుంటే ఇట్ ఈస్ more and more decentralized form of government అంటాం. It
ఈజ్ మోర్ అండ్ మోర్ డీసెంట్రలైజ్డ్. వికేంద్రీకరణ అనేటువంటి పద్ధతిలోనే ఈయన నడిపాడు. అంటే ఇట్ లెడ్ టు ఫ్యూడల్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటాం. అంటే లోకల్గా ఈయన ఏం చేశాడంటే పవర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హర్షవర్ధన పవర్ షిఫ్టెడ్ ఇంటూ మిలిటరీ క్యాంప్స్ అని మాట్లాడతాం. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హర్షవర్ధన పవర్ షిఫ్టెడ్ ఇంటూ మిలిటరీ క్యాంప్స్. ఆ రోజుల్లో సైనిక క్యాంపులు అంటాం కదా, సైనిక స్థావరాలు. సో హర్షవర్ధనుడు అధికారాలన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి సైనిక స్థావరాలకు అప్పగించాడనమాట. ఈ సైనిక స్థావరాలని ఏమంటారు అని మనల్ని ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉండొచ్చు. వీటినే మనం ఏమని పిలుస్తామంటే స్కందవరాలు అంటాం. సో చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్కందవరాలు అనేటువంటి పదం దేన్ని సూచిస్తుంది అంటే హర్షవర్ధనుడి యొక్క కాలంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి యొక్క ప్రాధాన్యత బాగా తగ్గిపోయి ఆయన అధికారాలన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ఈయన గుప్తుల కాలంలో ఈయన రాజ్యం కూడా అనేక భుక్తిలుగా విడిపోయి ఉందన్నమాట. భుక్తి అంటే చెప్పాను కదా. సో భుక్తిలు అనేటువంటివి ఫర్దర్గా మనకు విషయ అనేటువంటిది గ్రామాలు. యాస్టీస్ ఏదైతే మన గుప్తుల కాలంలో ఉన్న విభజన ఉందో అదే విభజన కొనసాగింది. కాకపోతే ఈయన ఏం చేశాడంటే ప్రతి విభజనకి కూడా అధ్యక్షులుగా స్కందవరాలు అనేటువంటి వాటిని అపాయింట్ చేశాడు. స్కందవరాలు అంటే సైనిక స్థావరాలు. సో అక్కడ ఉన్నటువంటి సైనికులు, లోకల్ కమాండర్స్కే ఆయన అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వాళ్ళకి ఇచ్చి ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియరీ అన్నీ వాళ్ళకి అప్పగించినాడు. అలా సైనిక నిర్వహణతో పాటు సాధారణ పరిపాలనను కూడా నిర్వహిస్తున్నటువంటి సైనిక స్థావరాలని ఏమని పిలుస్తారు అంటే స్కందవరాలు అంటాం. సో వాటిని మనం ఏమంటామంటే స్కందవరాస్ అంటాం. సో వాటిని మనము స్కందవరాస్. ఇది ఇంపార్టెంట్ బిట్ అవుతుందమ్మా. అందుకే మనకేమైందంటే ఒక జమీందార్ లాంటి వ్యవస్థ, ఫ్యూడల్ సిస్టమ్ అంటాం, మధ్యవర్తి వ్యవస్థ. ఈ సైనిక వర్గాలు ఏం చేశాయంటే వాళ్ళ చేతిలో అధికారము, పవర్ రెండు ఉండడంతో ఇది కొంత ప్రజలను ఇబ్బందులు పెట్టినాయి, లంచగొండితనం బాగా పెరిగిపోయిందని చెప్తాడు. హుయాన్సాంగ్ ఒకానొక సందర్భంలో చెప్తాడు, నేను హర్షవర్ధనుడి యొక్క రాజ్యంలో నేను పర్యటించేటప్పుడు దొంగలు నన్ను కూడా వదలలేదు, నన్ను కూడా దోచుకున్నారు అని చెప్తాడు మన హుయాన్సాంగ్ అనమాట. అంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేటువంటివి హర్షవర్ధనుడి యొక్క కాలంలో అంతగా గొప్పగా లేవు అనేటువంటిది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ ఈయనకు సంబంధించినటువంటి ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈయన ఏం చెప్తారు అంటే ఫస్ట్ అశోకుడి లాగానే బౌద్ధాన్ని ప్రోత్సహించడంలో హర్షవర్ధనుడు చాలా బాగా కష్టపడ్డాడనమాట. ఈయన స్ట్రిక్ట్గా తన యొక్క రాజ్యంలో జంతు బలిని సంపూర్ణంగా నిషేధించినాడు. ఇక్కడ చూడండి, అక్కడ కనీసం అశోకుడు సంవత్సరంలో కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఏ ఇయర్ మనము నాన్ వెజ్ తినకూడదు అనేది జారీ చేసినాడు. కానీ హర్షవర్ధనుడు జంతు బలి యొక్క నిషేధాన్ని సంపూర్ణ నిషేధం పెట్టినారు. మీరు హర్షవర్ధనుడి యొక్క రాజ్యంలో ఉంటే ఇంకా మీరు స్ట్రిక్ట్గా వెజిటేరియన్ లైఫ్ స్టైల్లోనే ఉండాలి. సో నాన్ వెజిటేరియనిజంకి అసలు స్కోపే లేదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ అ స్ట్రిక్ట్ వెజిటేరియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ అంటే అప్పుడు మనం హర్షవర్ధన అనేటువంటి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది, ఈయన విపరీతంగా కూడా ఇన్స్పెక్షన్ టూర్స్కి అనేటువంటి వాటికి వెళ్ళేవాడు అనమాట. అందుకే ఏం చేసేవాళ్ళంటే ఈయన రాజ్యంలో ప్రతి చోట కూడా మనకి ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటాం కదమ్మా, సీఎంలు వాళ్ళు ఎక్కడ పోయినా గెస్ట్ హౌస్లు ఉంటాయి. సో అలాంటి లోకల్ ప్యాలెసెస్ ఆయన యొక్క ఇన్స్పెక్షన్స్ అర్థం ఆయన రాజ్యంలో అన్ని భుక్తిలలో కూడా ఆయనకంటూ ఒక భవనం అనేటువంటిది, రాజభవనం అనేటువంటిది నిర్మించుకున్నాడు అనమాట. ఆయన ఎప్పుడు క్యాపిటల్ సిటీలో ఉండడం చాలా తక్కువ, ఎక్కువ శాతం ప్రజల వద్ద పాలన అనేటువంటి టైప్లో ఆయన ప్రజల్లోనే తిరుగుతూ వాళ్ళ కష్టాలు అవి కనుక్కుంటూ, బట్ లాభం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ బాగాలేనప్పుడు నువ్వు ఎంత మంచి రాజు అయినా, నువ్వు ఎలా తిరిగినా కూడా అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది ఇక్కడ, సో ప్రజలు అనేటువంటి వాళ్ళు నీ రాజ్యం అనేది కూలిపోయింది. సో నువ్వు సరిగా ఒక వారసత్వాన్ని కూడా క్రియేట్ చేయలేకపోయావు. సో అది కూడా ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ అనమాట. సో మూడవ ఇంపార్టెంట్ పాయింట్, ఈయనకు వచ్చినటువంటి ఆదాయం, సో పన్నుల ద్వారా హర్షవర్ధనుడు సంపాదించినటువంటి రాజ్యపు ఆదాయాన్ని డిఫరెంట్ విభాగాలుగా విభజించినాడు అనమాట. సో ఇందులో ఒక భాగాన్ని ఆయన స్కాలర్స్ కోసం వాడాడు అనమాట. స్కాలర్స్ అంటే ఆయన కొలులో ఉన్నటువంటి విజ్ఞానవంతులు అలాంటి వాళ్ళ కోసం వెచ్చించినాడు. సో రెండవ భాగం వచ్చేసి ఆయన రాచ కుటుంబం కోసం దాన్ని కొంత ఖర్చు పెట్టడం జరిగింది. సో మూడవది వచ్చేసి ఆయన
సో మతపరమైనటువంటి పెద్దల కోసం సో మతానికి ఒక భాగము, 4వది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ తర్వాత వచ్చేసి సైనికులకు సంబంధించినటువంటి ఖర్చులు వేశాడనమాట. సో ఓవరాల్ రాజ్యానికి వచ్చినటువంటి ఆదాయాన్ని విజ్ఞానవంతుల కోసం ఒక భాగము, రాజకుటుంబం యొక్క మెయింటెనెన్స్ కోసం ఒక భాగము, మత పెద్దల కోసం ఒక భాగము, ప్రభుత్వము సైనికుల కోసం ఒక భాగంగా విభజించినాడు. ప్లస్ ఈయన కాలంలోనే మనం ఏం చూస్తామంటే సో శాలరీస్ అనేటువంటివి పే చేసే బదులు ప్రభుత్వ ఉద్యోగులకి ఆ స్థానంలో వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే, శాలరీ ఇచ్చే బదులు మనం భూదానం అనేటువంటిది ఇచ్చి ఆ భూమిలో వస్తున్నటువంటి ఆదాయం పన్నుని వాళ్ళ చేతికి అప్పగించి నీకు శాలరీ ఇయ్యను, నువ్వే ట్యాక్స్ కలెక్ట్ చేసుకో డైరెక్ట్గాని, అలాంటి ఒక పద్ధతిని హర్షవర్ధనుడు స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా ఇది అంతకుముందు శాతవాహనులు ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇది నార్త్ ఇండియాలో హర్షవర్ధనుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అందుకే హర్షవర్ధనుడి కాలంలో భారతదేశంలో ఒక ఫ్యూడల్ సొసైటీ, మధ్యవర్తి తత్వమైనటువంటి ఒక విధానం సమాజంలో వచ్చిందని మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. నెక్స్ట్, హర్షవర్ధనుడు హుయాన్సాంగ్ ప్రకారము అత్యంత కష్టం జీవి అన్నమాట. అంటే ఏ రాజు కూడా బహుశా ప్రపంచంలో ఈయనంత కష్టపడినటువంటి రాజు, అంటే పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం శ్రమ పడినటువంటి ఒక గొప్ప రాజుగా హర్షవర్ధనుడి పేరు చెప్తాడు. హర్షవర్ధనుడు తన యొక్క దినచర్యని, అంటే ప్రతిరోజు ఉన్నటువంటి దినచర్యని 3 భాగాలుగా విభజించుకున్నాడు అనమాట. సో ఒక భాగమేమో తన యొక్క ప్రైవేట్ టైం, అంటే నిద్రపోవడానికి, మిగతా ఆహారాలకి, అవసరాలకి ఒక భాగం. రెండవ భాగం వచ్చేసి ఆయన దేశం, అంటే స్టేట్ అఫైర్స్ అంటాం, సో రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల కోసం ఒక భాగము. 3వ భాగం వచ్చేసి మతపరమైనటువంటి విషయాల కోసం, అంటే రిలీజియన్. సో తన యొక్క దినచర్య ప్రతిరోజు 8 గంటలు అనుకోండి. సో 8 గంటలేమో నిద్రకి, తన యొక్క సొంత అవసరాలకు వాడుకున్నాడు. 8 గంటలేమో తాను రాజకీయ వ్యవహారాల్లో పాల్గొన్నాడు. ఇంకొక 8 గంటలేమో మతంకి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్లో ఆయన పాల్గొన్నాడని కూడా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ హర్షవర్ధనుడి యొక్క కాలంలో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్, మొట్టమొదటిసారిగా సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రికార్డులు ఉంటాయి కదా, సో ప్రభుత్వ లావాదేవీలు ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించినటువంటి పత్రాలను నిల్వ చేసేటువంటి ఒక కొత్త విధానం హర్షవర్ధనుడి యొక్క కాలంలో స్టార్ట్ అయింది అంటాం. అంటే మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్కైవ్స్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆర్కైవ్స్ అంటే ప్రభుత్వం యొక్క రికార్డ్స్ని భద్రపరిచేటువంటి ఒక డిపార్ట్మెంట్. సో హర్షవర్ధనుడి కంటే ముందు ఇలాంటి సిస్టమ్ అనేటువంటిది మనకు లేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా అంతకుముందు వాళ్ళు రికార్డ్స్ సేవ్ చేయలేదు. కానీ మొదటిసారిగా ప్రభుత్వ లావాదేవీలు జరిగినటువంటి పత్రాలను భద్రపరిచేటువంటి ఒక విధానం, దీన్నే ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్ అంటాం. ఈ ఆర్కైవ్స్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ని స్థాపించినటువంటి రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు అన్నమాట. సో స్థాపించినటువంటి రాజు ఎవరంటే హర్షవర్ధనుడు. ఓకే, అంతకుమించి మనకు హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి అంశాలు ఏమి పెద్దగా లేవమ్మా. 2 టైటిల్స్, శిలాదిత్యుడు, సకల ఉత్తర పథనాథ, ఈ 2 ఇంపార్టెంట్. నేను తర్వాత చెప్పినటువంటి ఆ సోర్సెస్ ఆఫ్ స్టడీ, ఇంకా హుయాన్సాంగ్కి సంబంధించినటువంటి ఆ ప్రస్తావన, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 and 9032064822.